హే ఫుడీస్, వెల్కమ్ టు రాజ్ మై ఫుడీస్. ఈరోజు మనం చేసే మంచి స్నాక్ ఏంటో తెలుసా? వెజ్ నగెట్స్. ఇది చాలా 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 బాగుంటుందండి. పిల్లలు స్నాక్స్, ఈవినింగ్ పూట స్నాక్స్ కి చాలా బాగుంటుంది. ముందుగా ఈ బౌల్లో బాయిల్డ్ ఆలు వేయాలండి. దీంట్లో ఉడికించిన ఆలుగడ్డ బౌల్లో వేసాం కదండి. దాని తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీస్, 2 టీ స్పూన్స్ శనగపిండి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా సాల్ట్ రుచికి సరిపోయిన ఎంత, బ్రెడ్ పౌడర్ 3 స్పూన్స్ వేయాలండి, హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా రుచి కోసం. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. బాగా ఈ మిక్చర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి చేతితో కలుపుకోవాలండి ఈ మిక్చర్ మొత్తం, ఎందుకంటే మెత్తగా రావాలి కొంచెం టెక్స్చర్. ఇంకా దీంట్లో వాటర్ ఏమీ కలపొద్దండి, ఇదే మిక్చర్తో కలపాలి. చూసారా, ఇది టెక్స్చర్ బాగా వచ్చింది, స్మూత్ టెక్స్చర్. ఇప్పుడు మనం దీన్ని రౌండ్ గా చేసుకుని దాంట్లో వేసుకోవాలండి. దీన్ని రౌండ్ అయినా ఓవల్ షేప్ అయినా చేసుకోవచ్చండి. ఇట్లా చూడండి. ఇప్పుడు దీన్ని రౌండ్ గా చేసుకుని ఓవెల్ షేప్ కి ఎట్లా చేస్తున్నాను చూడండి. దీంట్లో వేయాలి ఆయిల్లో. ఇప్పుడు ఇట్లా చేసుకున్నాం కదండి, దీన్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. చూసారా అండి, ఇవి ఆయిల్ వేసాం. ఇప్పుడు వెజ్ నగెట్స్ ఇవి 6 minutes ఫ్రై అవ్వాలండి మిడిల్ ఫ్లేమ్ లో. చూసారా అండి, గోల్డెన్ కలర్ అయింది. ఇంకా తీసేయచ్చండి, ప్లేట్ లో పెట్టేసుకుందాం. చూసారా ఎంత గోల్డెన్ కలర్ అయిందో బాగా. ఇప్పుడు మనం దీనికైతే సాస్ లో అయితే, టమాటో సాస్ లో అయితే చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.